साथ तुम्हारे हिम्मत का एक कदम बढ़ाओ। धर्म की कर पुनस्थापना, अपना स्वर में इतिहास बनाओ। विश्व परिवर्तन की मसाल थाम कर जग को राह दिखाना है। ज्ञान युग की शक्ति से लक्ष्य को हर हाल में पाना है। उतार चढ़ाओ तो आते हैं, डरने की कोई बात नहीं। माया तुझको हरा सके, उसकी इतनी औकात नहीं। कल्प कल्प के विजयी हो तुम, ये स्मृति जगाना है। ज्ञान युग की शक्ति से लक्ष्य को हर हाल में पाना है। ఓం శాంతి. మురళీ డేట్ 13/11/2025. మధురమైన పిల్లలారా, మీరు దుఃఖాన్ని సహిస్తూ చాలా సమయం వ్యర్థం చేసుకున్నారు. ఇప్పుడు ప్రపంచం మారుతూ ఉంది. మీరు తండ్రిని స్మృతి చేయండి. సతో ప్రధానంగా అయితే సమయం సఫలం అవుతుంది. ప్రశ్న: 21 జన్మల వరకు లాటరీ పొందేందుకు చేయవలసిన పురుషార్థమేది? జవాబు: 21 జన్మల లాటరీ తీసుకోవాలంటే మోహజీత్ అవ్వండి. ఒక్క తండ్రిపై పూర్తిగా బలిహారీ అవ్వండి. ఇప్పుడు ఈ పాత ప్రపంచం పరివర్తన అవుతుంది. మేము కొత్త ప్రపంచంలోకి వెళ్తూ ఉన్నాము. స్మృతి సదా ఉండాలి. పాత ప్రపంచాన్ని చూస్తూ ఉన్నా చూడకూడదు. సుధాం వలె పిడికెడు అటుకులు సఫలం చేసుకొని సత్యుగ రాజ్య భాగ్యాన్ని తీసుకోవాలి. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చొని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మీక పిల్లలు అంటే ఆత్మలు, ఆత్మీక తండ్రి అంటే శివబాబా. దీనినే ఆత్మ మరియు పరమాత్మ మిలనం అంటారు. ఈ మిలనం కల్పానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఈ విషయాలన్నీ పిల్లలు మీకు తెలుసు. ఇది విచిత్రమైన విషయాలు. విచిత్రమైన తండ్రి విచిత్రమైన ఆత్మలకు అర్థం చేయిస్తారు. వాస్తవానికి ఆత్మ విచిత్రమైనది. ఇక్కడికి వచ్చి ఈ దేహం అనే చిత్రాన్ని తీసుకుంటుంది. దేహము ద్వారా పాత్ర చేస్తుంది. అందరిలోనూ ఆత్మ ఉంది కదా. జంతువుల్లో కూడా ఆత్మ ఉంటుంది. 84 లక్షల యోనులని అంటారు. అందులో జంతువులన్నీ వచ్చేస్తాయి కదా. లెక్కలేనన్ని జంతువులు మొదలైనవి ఉన్నాయి కదా. ఈ విషయంలో సమయాన్ని వ్యర్థం చేసుకోరాదు. ఈ జ్ఞానం లేకుంటే మనుషులు సమయం వ్యర్థం అవుతూ ఉంటుంది. ఈ సమయంలో తండ్రి కూర్చొని మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళీ అర్ధకల్పం మీరు ప్రాప్తిని అనుభవిస్తారు. అక్కడ ఏ కష్టము ఉండదు. ఇక్కడ దుఃఖాన్ని సహించటంలోనే మీ టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ దుఃఖమే దుఃఖం ఉన్నది. అందుకే దుఃఖంలో మా సమయం వ్యర్థమవుతూ ఉందని, దీని నుండి బయటకు తీయండని అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. సుఖంలో ఎప్పుడూ సమయం వ్యర్థం అవ్వదు. ఈ సమయంలోని మనుషులకు ఏమాత్రమూ విలువ లేదని కూడా మీకు తెలుసు. మనుషులు అకస్మాత్తుగా చనిపోతూ ఉంటారు.
ఒక్క తుఫాన్లో ఎంతమంది చనిపోయారో. రావణ రాజ్యంలో మనుషులకు విలువ లేదు. తండ్రి మిమ్మల్ని ఎంతో విలువైన వారిగా చేస్తూ ఉన్నారు. విలువ లేని వారిని విలువైన వారిగా, అంటే పైసాకు పనికిరాని వారిని రూపాయి సమానంగా చేస్తూ ఉన్నారు. అమూల్యమైన వజ్రతుల్యమైన జీవితమని మహిమ కూడా ఉంది. ఇప్పుడు మనుషులు గవ్వల వెనుక పడి ఉన్నారు. లక్షాధిపతులుగా, కోటీశ్వరులుగా, పదంపతులుగా అవ్వచ్చు. వారి బుద్ధి అంతా అందులోనే నిమగ్నమై ఉంటుంది. వీటన్నిటినీ మరిచి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యమని వారికి చెప్పినా అంగీకరించరు. ఎవరి బుద్ధిలో కల్పం క్రితం కూర్చొని ఉంటుందో వారి బుద్ధిలోనే ఇప్పుడు కూడా కూర్చుంటుంది. ఎంతగా అర్థం చేయించినా ఇతరుల బుద్ధిలో కూర్చోదు. ఈ ప్రపంచం పరివర్తన అవుతుందని మీరు కూడా నెంబర్ వారుగా తెలుసుకున్నారు. మీరు బయట ప్రపంచం పరివర్తన అవుతుందని వ్రాసిన మీరు అర్థం చేయించినంత వరకు అర్థం చేసుకోలేరు. మనుషులకు అర్థం చేయించవలసి ఉంటుంది. ఒకవేళ దీనిని ఎవరైనా అర్థం చేసుకుంటే ఇక వారిని తండ్రిని స్మృతి చేయమని, సతోప్రధానంగా అవ్వమని అర్థం చేయించవలసి వస్తుంది. జ్ఞానము చాలా సహజము. వీరు సూర్యవంశీయులు, వీరు చంద్రవంశీయులు. ఇప్పుడు ఈ ప్రపంచం పరివర్తన అవుతూ ఉంది. పరివర్తన చేయవారు ఒక్క తండ్రి మాత్రమే. దీన్ని మీరు యథార్థ రీతిలో తెలుసుకున్నారు. అది కూడా నెంబర్ వారు పురుషార్థానుసారం అర్థం చేసుకున్నారు. మాయ పురుషార్థం చెయ్యనీయదు. డ్రామా అనుసారంగా ఇంతటి పురుషార్థం నడవదని భావించటం జరుగుతుంది. పిల్లలు, మీరు శ్రీమతం ద్వారా మేము మా కొరకు ఈ ప్రపంచాన్ని పరివర్తన చేస్తూ ఉన్నామని అర్థం చేసుకున్నారు. శ్రీమతం ఒక్క శివబాబాదే. శివబాబా శివబాబా అని అనడం చాలా సహజం. ఇంకెవ్వరికీ శివబాబా గురించి కానీ వారిచ్చే వారసత్వం గురించి తెలియదు. బాబా అంటే వారసత్వం. సత్యమైన శివబాబా అవసరం కదా. ఈ రోజుల్లో అయితే మేయర్ని కూడా ఫాదర్ అని అంటారు. గాంధీని కూడా ఫాదర్ అని అంటారు. కొందరిని జగద్గురు అని అంటారు. జగత్ అంటే మొత్తం సృష్టికి గురువు. ఎలా మనుషులెవరూ కాజాలరు. పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత ఒక తండ్రి మాత్రమే. తండ్రి అయితే నిరాకారుడు. మరి ముక్తులుగా ఎలా చేయగలరు? ప్రపంచం పరివర్తన అవుతూ ఉందంటే అది తప్పకుండా కర్తవ్యంలోకి వస్తుంది. అప్పుడే కదా తెలిసేది. ప్రళయం జరిగిన తర్వాత తండ్రి కొత్త సృష్టిని రచిస్తారని కాదు. మహాప్రళయం జరుగుతోందని, తర్వాత రావి ఆకుపై శ్రీకృష్ణుడు వస్తాడని శాస్త్రాలలో చూపించారు. అయితే అలా జరగదని తండ్రి చెప్తూ ఉన్నారు. ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతాయని గాయనం ఉన్నప్పుడు ప్రళయం జరగడం అసంభవం. ఇప్పుడు ఈ పాత ప్రపంచం పరివర్తన అవుతూ ఉందని మీ మనస్సులో ఉంది. ఈ విషయాలన్నీ తండ్రే వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. లక్ష్మీనారాయణులు కొత్త ప్రపంచానికి అధిపతులు, పాత ప్రపంచానికి మాలికులు రావణుడని మీరు చిత్రాలలో కూడా చూపిస్తారు. రామరాధ్యము రావణరాధ్యమని గాయనం చేయబడుతుంది కదా. బాబా పురాతన అసురీ ప్రపంచం సమాప్తం చేసి కొత్తదైన దైవీ ప్రపంచాన్ని
స్థాపన చేస్తున్నారనే విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. తండ్రి అంటూ ఉన్నారు, నేను ఎవరో ఎలా ఉన్నానో చాలా అరుదుగా ఎవరో కొద్ది మందికి మాత్రమే తెలుసు. అది కూడా మీకు నెంబర్ వారు పురుషార్థానుసారంగా తెలుసు. ఎవరైతే మంచి పురుషార్థులుగా ఉంటారో వారికి చాలా మంచి నశ ఉంటుంది. స్మృతి చేసే పురుషార్థులకు నిజమైన నశ ఎక్కుతుంది. 84 జన్మల చక్ర జ్ఞానాన్ని తెలియచేయటంలో స్మృతిలో ఉండే అంత నశ ఉండదు. ముఖ్యంగా పావనంగా అవ్వడం. మీరొచ్చి పావనంగా చేయమని పిలుస్తారు. మీరొచ్చి విశ్వ పరివర్తన పదవి ఇవ్వమని పిలవరు. భక్తి మార్గంలో కథలు కూడా అనేకం వింటారు. సత్యమైన సత్యనారాయణ కథ ఇదే. ఆ కథలు జనం జన్మాంతరాలు వింటూ కిందకే దిగజారుతూ వచ్చారు. భారతదేశంలోనే ఇటువంటి కథలు వినే అలవాటు ఉంది. ఇతర ఏ ఖండాలలోనూ ఇలాంటి కథలు మొదలైనవి ఉండవు. భారతదేశాన్నే రిలీజియస్ దేశమని అంటారు. భారతదేశంలో అనేక మందిరాలు ఉన్నాయి. క్రైస్తవులకైతే ఒకే చర్చి ఉంటుంది. ఇక్కడ రకరకాల మందిరాలు ఉన్నాయి. వాస్తవానికి శ్రీబాబా మందిరం ఒక్కటే ఉండాలి. పేరు కూడా ఒక్కరిదే ఉండాలి. ఇక్కడైతే అనేక పేర్లు ఉన్నాయి. విదేశాల వారు కూడా ఇక్కడ మందిరాలు చూసేందుకు వస్తారు. పాపం వారికి భారతదేశం ఎలా ఉంటుందో తెలియదు. 5000 సంవత్సరాల కంటే పురాతన వస్తువేది ఉండదు. లక్షల సంవత్సరాల నాటి పురాతన వస్తువులు లభించాయని వారు భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మందిరాలలోని చిత్రాలు, విగ్రహాలు మొదలైనవి 2500 సంవత్సరాల నాటివి. మొట్టమొదట శివుని మాత్రమే పూజిస్తారు. అది అవ్యభిచారి పూజ. అట్లనే అవ్యభిచారి జ్ఞానమని కూడా అంటారు. మొదట అవ్యభిచారి పూజ, తర్వాత వ్యభిచారి పూజ జరుగుతుంది. ఇప్పుడైతే నీటిని మట్టిని కూడా పూజిస్తారు. అనంతమైన తండ్రి అంటూ ఉన్నారు, భక్తి మార్గంలో మీరు ఎంత ధనాన్ని పోగొట్టుకున్నారు. ఎన్నో శాస్త్రాలు, అనేక చిత్రాలు తయారు చేశారు. గీతలు కూడా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిపై ఖర్చు చేస్తూ మీరెలా అయిపోయారో చూడండి. నిన్న మిమ్మల్ని డబల్ కిరీటధరాలుగా చేస్తారు. ఇప్పుడు మీరు ఎంతగానో దివాళా తీశారు. నిన్నటి మాటే కదా. 84 జన్మల చక్రంలో పూర్తిగా తిరిగామని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ అట్లనే తయారవుతూ ఉన్నాము. బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాము. బాబా మాటికి పురుషార్థం చేయిస్తూ ఉంటారు. గీతలో కూడా మన్మనాభవ అనే పదం ఉంది. ఏవో కొన్ని పదాలు కరెక్ట్గా ఉన్నాయి, ప్రాయలోపమైపోయిందని అంటారు కదా. దేవీ దేవతా ధర్మం లేనే లేదు. కానీ ఆ చిహ్నాలు ఎంత మంచిగా తయారు చేయబడ్డాయో చూడండి. ఇప్పుడు మనం మళ్ళీ స్థాపన చేస్తూ ఉన్నామని మీకు తెలుసు. మరలా భక్తి మార్గంలో మన స్మృతి చిహ్నాలే ఖచ్చితంగా తయారవుతాయి. భూకంపాలు మొదలైన వాటిని అన్నీ సమాప్తమైపోతాయి. అక్కడ మీరు మళ్ళీ అన్నీ కొత్తవిగా తయారు చేసుకుంటారు. అక్కడ ఆ కళా నైపుణ్యాలు ఉంటాయి. వజ్రాలు కోసే నైపుణ్యం కూడా ఒక కళ. ఇక్కడ కూడా వజ్రాలను కోసే నేర్పు గలవారు వారుంటారు. వజ్రాలను కటింగ్ చేసిన తర్వాత నగ తయారు చేస్తారు. వజ్రాలు కటింగ్ చేయుటకు చాలా గొప్ప ఎక్స్పర్ట్స్ ఉంటారు. వారు తర్వాత అక్కడికి వెళ్తారు. ఆ సంస్కారం అక్కడికి వెళ్తుంది. అక్కడ ఎంత సుఖం ఉంటుందో
మీకు తెలుసు. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది కదా, దాని పేరు స్వర్గము. 100% సంపన్నము. ఇప్పుడు దివాళా తీసింది. భారతదేశంలో నగలు ఫ్యాషన్స్ చాలా ఉన్నాయి. ఇవి పరంపరగా వస్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లలకి ఎంత ఖుషి ఉండాలి. ఈ ప్రపంచం మారుతూ స్వర్గంగా అవుతూ ఉన్నది. అందులోకి వెళ్ళేందుకు మనం తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. అందుకే బాబా అంటూ ఉన్నారు, చార్ట్ తప్పకుండా వ్రాయండి. ఆత్మ అయిన మనము ఎలాంటి ఆసురీ కర్మలు చేయలేదు కదా, పరిశీలించుకోండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. శరీరం ద్వారా వికర్మలేమీ చేయలేదు కదా, చేసి ఉంటే రిజిస్టర్ చెడిపోతుంది. ఇది 21 జన్మల లాటరీ. ఇది కూడా ఒక పరుగు పందెము. గుర్రపు పందాలుంటాయి కదా, దీనిని రాజశ్వ అశ్వమేధ స్వరాజ్యం కొరకు అశ్వము అంటే ఆత్మలు మీరు పరుగు తీయాలి, తిరిగి ఇంటికి వెళ్ళాలి. దానిని స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు. ఈ పదం మీరిప్పుడు వింటూ ఉన్నారు. తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలు పూర్తిగా శ్రమ చేయండి, రాజ్య పదవి లభిస్తుంది. చిన్న విషయం కాదు. నేను ఆత్మను, నేను ఇన్ని జన్మలు తీసుకున్నాను అని భావించాలి. తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలు మీకు 84 జన్మలు పూర్తి అయ్యాయి. మళ్ళీ మొదటి నెంబర్ నుంచి ప్రారంభించాలి. కొత్త భవనాలలో తప్పకుండా పిల్లలే ఉంటారు, పాత వాటిలో అయితే ఉండరు. స్వయం పాత భవనంలో ఉంటూ కొత్త వాటికి బాడుక్కి ఇవ్వరు. మీరు ఎంత శ్రమ చేస్తారో అంత కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों का नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ, శరీరం ద్వారా ఎటువంటి వికర్మలు చేయరాదు. మీ రిజిస్టర్ పాడు చేసుకొని అసురీ కర్మలు చేయరాదు. ఒక్క తండ్రి స్మృతి నశాలో ఉండాలి. పవిత్రమయ్యే మూల పురుషార్థం తప్పకుండా చేయాలి. గవ్వల వెనకపడి మీ అమూల్య సమయాన్ని నాశనం చేసుకోక శ్రీమతం ద్వారా శ్రేష్ఠ జీవితాన్ని తయారు చేసుకోవాలి. వరదానము, స్వయాన్ని విశ్వసేవ కొరకు అర్పణ చేసే మాయను దాసీగా చేసుకునే సహజ సంపన్న భవ. మీ సమయము, సర్వప్రాప్తులు, జ్ఞానము, గుణాలు మరియు శక్తులను విశ్వసేవ కొరకు సమర్పణ చేయండి. ఏ సంకల్పం వచ్చినా అది విశ్వసేవ పట్ల ఉందా చెక్ చేసుకోండి. ఇలా సేవ పట్ల అర్పణ అయితే స్వయం సహజంగా సంపన్నమైపోతారు. సేవ యొక్క లగ్నంలో చిన్న పెద్ద పేపర్లు లేక పరీక్షలు స్వతహాగా సమర్పణ అయిపోతాయి. తర్వాత మాయతో భయపడరు. సదా విజయులుగా అయ్యే సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. మాయను మీ దాసీగా అనుభవం చేస్తారు. మీరు స్వయం సేవలో సమర్పణ అయితే మాయ స్వతహాగా సరెండర్ అవుతుంది. స్లోగన్, అంతర్ముఖత ద్వారా నోటిని మూసుకుంటే కోపం అనేది సమాప్తం అవుతుంది. అవ్యక్త సూచన, ఎలాగైతే సెకండ్లో స్పీచ్ ఆన్ ఆర్ ఆఫ్ చేయబడుతుందో సెకండ్లో శరీరాన్ని ఆధారం చేసుకోవాలి. సెకండ్లో శరీరానికి అతీతంగా అశరీరీ స్థితిని స్థితం అవ్వాలి. ఇప్పుడిప్పుడే శరీరంలో రావాలి. ఇప్పుడిప్పుడే శరీరం నుంచి
అశరీరి అవ్వాలి. ఈ అభ్యాసం చేయండి. దీనినే కర్మాతీత స్థితి అని అంటారు. అచ్చా, ఓం శాంతి. माया तो है पेपर टाइगर, उससे क्यों घबराते हो। सर्वशक्तिमान की संतान हो तुम, ये क्यों भूल जाते हो। अंगद भीष्म और हनुमान, ये तुम्हारा ही तो गाना है। ज्ञान योग की शक्ति से लक्ष्य को हर हाल में पाना है। एकता का स्वर गूंज उठे अब, ऐसी आर्मी बना